బాగుంది. అంటే చికెన్ సరిగా కుక్ అవ్వలేనట్టు కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇది ఇక్కడికి వస్తే మస్ట్ ట్రై అని చెప్తాను. అసలు ఇన్ని ఫుడ్ స్టాల్స్ చూస్తుంటే ఏది తినాలో అర్థం కావట్లేదు. అచ్చి బాబోయ్, హైదరాబాద్ లో ఉన్న సగం జనం ఈ ఫుడ్ కోర్ట్ లోనే ఉన్నారబ్బా. ఇప్పుడే ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చాము. అయితే లోపల తినడానికి ఫుడ్ ఏం లేదు కదా, బయట ఇక్కడ ఎక్కడైనా ఫుడ్ తినేసి సో ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. గైస్ లాస్ట్ మళ్ళీ చూడండి, రామ్ మందిర్ బయట నుంచి భలే కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో అసలు. నిజంగా డ్రోన్ షాట్స్ ఉంటే భలే ఉంటుంది అసలు. ఇక్కడ బయట ఇలా ఒంటెలు కూడా పెట్టారు. ఇంకా హార్స్ రైడ్ కూడా ఉంది, క్యామెల్ రైడ్ కూడా ఉంది. ఇప్పుడే మనం ఎగ్జిబిషన్ నుంచి ఇక్కడ ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమన్నా మంచి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. వచ్చిందయ్యా వయ్యారి, ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి ఎవరన్నా. ఒక రౌండ్ వేసేద్దాం ఫస్ట్, ఏమేం బాగుంటది ఏంటి మొత్తం అన్ని చూసుకుని అప్పుడు ఒక 2-3 ఐటమ్స్ తిందాం. ఇక్కడ స్టార్టింగ్ లో ఆర్ జ్యూస్ బార్ అని ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం జ్యూస్ లేం తాగం, వెళ్ళి ఫుడ్ వెతుక్కుందాం. అచ్చి బాబోయ్, హైదరాబాద్ లో ఉన్న సగం జనం ఈ ఫుడ్ కోర్ట్ లోనే ఉన్నారబ్బా. చూడండి అసలు ఎంత జనం ఉన్నారు. ఇక్కడ ఏదో కబాబ్స్ అనుకుంటా, కబాబ్స్ కాల్ చేస్తున్నారు. అసలు ఇన్ని ఫుడ్ స్టాల్స్ చూస్తుంటే ఏది తినాలో అర్థం కావట్లేదు. అటు ఇటు కళ్ళు తిప్పుకుంటానే ఉన్నా ఇందాక నుంచి. ఆ దూరం నుంచి కనిపిస్తుందా, వంశీ దోశ అంట. సో చూద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా సమ్ కీ చైన్స్. ఇది ఏంటిది, చిన్న కెమెరా, ఇది ఏదో బాగుంది. ఈ షాప్ పేరు చూడండి, హాట్ స్పాట్ ఫాస్ట్ ఫుడ్ అంట. భలే వెరైటీగా ఉంది పేరు. మనం ఇక్కడ చరణ్ పాస్తాకి అయితే వచ్చామన్నమాట. మనం ఏం ఆర్డర్ చేసామంటే పూస్లీ క్రీమీ పాస్తా ఆర్డర్ చేసాము. సో అది వచ్చాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. వచ్చాక టేస్ట్ ఎలా ఉంది, అది చూడడానికి కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అసలు ఇక్కడ ఎంత రష్ గా ఉన్నారంటే ఈ పాస్తా దగ్గర కూడా మనం ఇప్పుడు 15 మినిట్స్ వెయిట్ చేయాలంట. 15 మినిట్స్ తర్వాత మనం పిలుస్తాం. సో మన టోకెన్ నెంబర్ వచ్చేసి 45. దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్. అమ్మో, యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు డిఎల్ఎఫ్ అనుకున్నాను, కాకపోతే డిఎల్ఎఫ్ కన్నా తోపు ఉన్నది ఈ ఫుడ్ కోర్ట్. యాక్చువల్లీ 15 మినిట్స్ అని చెప్పారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అయిపోయింది. కాకపోతే కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి గైస్, ఇప్పుడే మన పాస్తా వచ్చేసింది. పొగలు వస్తుంది, ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది మనం ఫస్ట్ టైం తింటున్నాము. ఇది చూసారా, క్రీమీగా అసలు భలే ఉంది. బాగుందబ్బా టేస్ట్, చాలా బాగుంది. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. బాగుందనా, నిజం బాగుంది. ఇక్కడికి వస్తే మస్ట్ ట్రై అని చెప్తాను. నేను ఒక రామెన్ తీసుకుందాం అని అనుకున్నాను, కాకపోతే రామెన్ తీసుకోవడానికి 20 మినిట్స్ టైం పడుతుందంట. ఇప్పటికే మనం పాస్తా కోసం చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నా ట్రై చేద్దాం. సో ఇప్పుడే మనం బిఆర్ గ్రిల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో బార్బిక్యూ లెగ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి లైవ్ లోనే గ్రిల్ చేస్తున్నారు లెగ్ పీసెస్. సో ఇవి 2 వస్తాయంట, ప్లేట్ 140 రూపీస్. ఇక్కడ పక్కనే లెమన్ సోడాలు కూడా ఉంటాయి, ఒక లెమన్ సోడా తీసుకున్నాము. ఈ సమ్మర్ లో ఎక్కువ లెమన్ జ్యూసెస్ తాగాలి, ఎందుకంటే మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వదు. స్వీటు సాల్ట్ రెండు మిక్స్ చేసి తీసుకుంటే మనకి లో బీపీ కూడా రాదు. సో ఎప్పుడైనా మీరు కూడా అలాగే తాగండి. బార్బిక్యూ చికెన్ లెగ్ పీసెస్ కూడా వచ్చినాయి. సో చూడడానికి అయితే ఇవి ఇలా ఉన్నాయి, పెద్ద పెద్ద లెగ్ పీసులు వచ్చినాయి అనమాట. చూడండి, పెద్ద సైజు ఉన్నాయి ఇవి. సో ఇది టేస్ట్ చేద్దాం. చాలా వేడిగా ఉన్నాయి, కాలిపోతుంది. అమ్మో, చాలా వేడిగా ఉంది అసలు ఇది. బాగుంది.
పర్లేదు బాగానే ఉంది టేస్ట్. ఇది స్టార్టింగ్ లో తిన్నప్పుడు మంచిగానే ఉంది కానీ లెగ్ పీసెస్, కానీ తినగా తినగా కొంచెం ఎందుకు టేస్ట్ అంత అనిపించట్లేదు. అంటే చికెన్ సరిగా కుక్ అవ్వలేనట్టు కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ లెగ్ పీస్ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ తీసుకున్నారు. అంటే 140 రూపీస్ కి వర్త్ కాదు అని అనిపించింది. చికెన్ తినేసాక మేము ఇప్పుడే ఐస్ గోలా తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం తినడం, ఎప్పుడూ తినలేదు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. నేను చూడండి ఐస్ గోలా వచ్చేసి ఒక్కొక్కటి 30 రూపీస్. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. సో మనం ఒక 2-3 ఫ్లేవర్స్ మిక్స్ చేసి తీసుకుందాం. అడుగుదాం, అలా ఇస్తే ఓకే, లేదంటే ఏదో ఒకటి. సో ఐస్ ఇలా తీస్తారనమాట మనకి ఇందులో నుంచి. కింద మొత్తం ఐస్ ఎలా పడిందో అడిగాను. ఒక 3 ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇమ్మని. సో ఇప్పుడు మనం ఈ 3 కలర్స్ చూస్ చేసుకున్నాం అనమాట. మన ఐస్ గోలా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఒక గ్లాస్లో అలా ఐస్ వేసుకొని దీంట్లో ఒక స్టిక్ పెట్టుకుంటున్నారు అలా. ఓ ఐస్ గట్టిగానే వేస్తున్నారు. ఐస్ మొత్తం దాంట్లో వేసి ప్రెస్ చేస్తారు. 2 చెప్పామన్నమాట మేము. సో బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చులే అన్నట్టు 2 ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ గ్రీన్ కలర్ వేశారు, ఐస్ తీసి మళ్ళీ ఆ గ్రీన్ కలర్లో పెట్టారు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్. ఓ ఇవన్నీ నేను ఇన్స్టా వీడియోలోనే చూశాను, కానీ డైరెక్ట్గా తీసుకొని తినడం ఇదే ఫస్ట్ టైం. సో మన ఐస్ గోలా రెడీ అయిపోయింది. సో ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి బయటికి తీస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. సో మంచిగా దీంట్లో ఇలా డిప్ చేసుకొని టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఇది ఎక్కువ తినకూడదు గైస్, నేను ఎప్పుడు తినలేదు నా లైఫ్లో, ఇదే ఫస్ట్ టైము. కలర్స్ కదా, సో ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బాగుంది. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇదే ఫస్ట్ టైం ఇది తినడం. అమ్మో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఇది లేదు అన్న ఫుడ్ లేదు ఇక్కడ. చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వచ్చాను, సో మంచిగా అనిపించింది. మనం మనకి డిఎల్ఎఫ్ఏ కాదు, సో ఇక్కడ కూడా రావచ్చు.